తెలంగాణ ఒక చారిత్రక భూమి, ఒక స్వప్నం, ఒక పోరాటం. ఈ భూమి స్వాతంత్రం కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసింది. ఒక చారిత్రక పోరాట ఫలితం. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి కళ, ఒక మనిషి సంకల్పం, 4 కోట్ల మంది కళలకు రూపమిచ్చిన చరిత్ర. ఆ స్వప్నాన్ని సాకారం చేసిన ఒక నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మనందరికీ తెలిసిన పేరు కేసీఆర్. ఒక సామాన్య గ్రామీణ యువకుడు ఎలా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎదిగాడో, ఎలా ఒక ఉద్యమాన్ని నడిపించాడో తెలుసుకుందాం ఈ వీడియోలో. కేసీఆర్ 1954 ఫిబ్రవరి 17న మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో రాఘవరావు మరియు వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. వీరు వెలమ కులానికి చెందినవారు. కేసీఆర్కి 9 మంది సోదరిమణులు మరియు ఒక అన్నయ్య. చిన్నప్పటి నుండి ఆయనకు చదువు పట్ల ఆసక్తి ఉండేది. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో MA పట్టా పొందాడు. ఈ విద్యాభ్యాసం ఆయన మాట్లాడే శైలిలో, ప్రసంగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ రాజకీయ జీవితం మెదక్ జిల్లాలోని యూత్ కాంగ్రెస్లో చేరడంతో మొదలైంది. 1977 లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత కూడా ఆమె వెంట నిలిచాడు. 1983లో ఆయన తెలుగుదేశం పార్టీ TDPలో చేరాడు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. TDPలో ఆయన కీలక పదవులు నిర్వహించాడు. 1987-88లో ఎన్టీ రామారావు మంత్రివర్గంలో కరువు మరియు సహాయ శాఖ మంత్రిగా, 1996లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు. 2000-2001లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కూడా వ్యవహరించాడు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఆంధ్రప్రదేశ్లో వివక్షకు గురవుతున్నారని, ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమని నమ్మిన కేసీఆర్ ఒకప్పుడు స్వంత రాష్ట్రంగా వెలుగొందిన ప్రాంతం. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం వాళ్ళ ఎవరు కూడా మేము కలుస్తాం సంయుక్త ఆంధ్రలో కలవలేదు. ఆ ప్రాంతం వాళ్ళే ఒప్పందాలు రాసిచ్చి, కండిషన్స్ రాసిచ్చి కలుపుకున్న ప్రాంతం. ఆ ఒప్పందాలన్నీ ఉల్లంఘించబడ్డాయి. ఈ రోజు కూడా నేను ఇంతకుముందు బడ్జెట్ ఏదైతే చదివినో, తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో, మీ బండారం బయటపడ్డది. ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్న అధ్యక్ష. జై తెలంగాణ, జై. 2001 ఏప్రిల్ 27న TDP నుంచి రాజీనామా చేసి డిప్యూటీ స్పీకర్ పదవిని వదిలేశాడు. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో. తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. పదవిని కాదు, అవసరమైతే నా ప్రాణం కూడా దారపడడానికి తెలంగాణకు సిద్ధంగా. అదే రోజు హైదరాబాద్లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి TRS పార్టీని స్థాపించాడు. తెలంగాణ రాష్ట్రం కోసం 13 ఏళ్ల పాటు నిరంతరం పోరాడాడు. 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టి కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి గెలిచి UPAలో కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశాడు. అయితే తెలంగాణ హామీ నెరవేర్చనందున 2006లో పొత్తును విడగొట్టాడు. 2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే సంకల్పంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈరోజు ఈ ఆమరణ దీక్ష కార్యక్రమానికి బయలుదేరుతా ఉన్నాను. బహుశా మీతో ఇంటరాక్ట్ కావడం ఇది నా చివరి దశ కూడా కావచ్చు. ఏది ఏమైనా సరే మీ ఆశీస్సులు, మీ దీవెన, మళ్ళీ కలుస్తామో లేదో నాకు తెలియదు. మీ దీవెన, మీ ఆశీస్సులు, మీ సహకారం, మీ అండదండలు తెలంగాణ ప్రజలకు ఉండాలని చెప్పి మీ అందరినీ నేను చేతులెత్తి జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. ఆ దీక్ష తెలంగాణ ప్రజల్లో నిప్పురవ్వలా మండింది. విద్యార్థులు, రైతులు, కార్మికులు రోడ్లపైకి వచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 11 రోజుల ఆమరణ దీక్ష చేశాడు. చాలా మంది యువ మిత్రులు, విద్యార్థి మిత్రులు, అనేక మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు
నా శివరాత్రి ద్వారా తెలంగాణ రావాలనుకున్నాను తప్ప నా పిల్లలు చావాలని చెప్పి నేను అనుకోలేదు. ఆ కుటుంబాలకు తల్లిదండ్రులు కూడా నేను పూర్తి స్థాయిలో క్షమాపణలు చెప్పుకుంటాను. ఈ ఉద్యమం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. చివరకు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జూన్ 2, 2014న కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేసీఆర్ దాదాపు 10 ఏళ్ల పాటు 2014 to 2023 తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన పాలనలో రైతులకు ఉచిత విద్యుత్తు, రైతు బంధు, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టాడు. అయితే ఈ ప్రాజెక్టు వ్యయం, రుణాలపై విమర్శలు కూడా వచ్చాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణిచివేయడం, అసెంబ్లీలో విమర్శలను సహించకపోవడం, తన కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి విషయాలను విమర్శకులు కేసీఆర్ అహంకారంగా చూశారు. ఆయన హిందూ ధర్మంలో గట్టి విశ్వాసం ఉంచి యాదాద్రి, కొండగట్టు, వేములవాడ లాంటి ఆలయాల పునరుద్ధరణకు కృషి చేశాడు. 2018లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళి మళ్లీ గెలిచాడు. 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి గెలిచినప్పటికీ కామారెడ్డిలో ఓడిపోయాడు. బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 3, 2023 కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. డిసెంబర్ 16, 2023 నుంచి తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నాడు. 2023 డిసెంబర్లో ఫామ్ హౌస్లో పడిపోవడంతో తుంటి ఎముక విరిగి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఎన్నికల్లో తన పార్టీ భారీ విజయం సాధిస్తుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా కొందరు అతి విశ్వాసంగా, అహంకారంగా భావించారు. అసలు కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. గెలుతుందా కాంగ్రెస్? కేసీఆర్ జీవితం తెలంగాణ ప్రజల స్వప్నాలకు అద్దం పడుతుంది. రాజకీయ నాయకుడిగా, ఉద్యమకారుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా కొత్త దశలో తన పాత్రను కొనసాగిస్తున్నాడు.